అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ డిజర్ తిరుమల్లి సార్ ఆదేశాల మేరకు రాయచోటి డిఎస్పీ గారి పర్యవేక్షణలో చిన్నమండం పిఎస్ పరిధిలో ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర మా చిన్నమండం ఎస్ఐ గారు సిబ్బంది కలిసి ఒక 6 మంది బంగారు అని నకిలీ బంగారుని చూపించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కాజేసిన పుటాను అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఒక కారును సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 4 మగ వ్యక్తులు 2 లేడీస్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 6 మందిలో 2 తమిళనాడుకు చెందిన వాళ్ళు, 4 షికారిపాలెం విలేజ్ చెందిన వాళ్ళు వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నేర ప్రవృత్తి ఏమనగా వీళ్ళు 1వ తేదీన ఈ తమిళనాడు చెందిన 2తోటి వాళ్ళకు ఒరిజినల్ 2 చిన్న బంగారు గుడ్డీలను చూపించి ఈ ఒరిజినల్ బంగారు కావాలంటే మీరు చెక్ చేయించుకోండి, మాకు తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ ఏరియాలో మాకు గుప్త నిధి ఒకటి దొరికింది, దాంట్లో పూసల రూపంలో బంగారు ఉంది, అది మేము ఇక్కడ అమ్మితే మాకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళు పట్టుకుంటారు అని వాళ్ళకి మాయమాటలు చెప్పి మీకు 12 లక్షల రూపాయలకే 1 కిలో బంగారాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది, మీరు అక్కడ అమ్ముకొని బాగుపడవచ్చు అని చెప్పి వాళ్ళకి 1వ తేదీ ఒరిజినల్ 2 చిన్న ఉండలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు వాళ్ళ ఊరికి పోయి చూపించుకొని నిన్నటి దినం ఉదయం ఇక్కడికి రావడం జరిగింది. వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి పూర్తి డబ్బు మా దగ్గర లేదని చెప్పినప్పటికీ 3 లక్షల రూపాయలు ఉందంటే 3 లక్షల రూపాయలు ఇవ్వండి, ఇంకా డబ్బును మాకు తర్వాత ట్రాన్స్ఫర్ చేయండి అకౌంట్లో అని చెప్పి వాళ్ళకి నిన్న ఉదయం 3 లక్షల రూపాయలు డబ్బు ఇచ్చి ఈ నకిలీ పూసల్ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఆ పూసలు తీసుకొని వాళ్ళ ఊరికి పోయిన తర్వాత తంజావూరుకి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు చెక్ చేయించుకొని వాళ్ళకు నాకు మోసపోయామని చెప్పి ఈరోజు ఉదయం పోలీస్ స్టేషన్ చిన్నమండం పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు రిజిస్టర్ చేసి మా యొక్క ఉన్నతాధికార ఆదేశాల మేరకు ముమ్మర తనిఖీ ఏర్పాటు చేయగా ఈ దినం మధ్యాహ్నం మా యొక్క చిన్నమండం పోలీస్ స్టేషన్ పరిధిలో కొలిచెర్ల క్రాస్ ఉన్న ముద్దాయిల్ని ఒక కారులో పారిపోయే ప్రయత్నం చేస్తే వాళ్ళని వెంటబడి పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఇంటాక్ట్ ప్రాపర్టీ 3 లక్షల రూపాయలు ఏదైతే ఈ నేరంలో వాళ్ళు మోసపూరితంగా తీసుకున్నారో ఆ డబ్బులు సీజ్ చేయడం జరిగింది. ఈ విధంగా పోలీస్ శాఖ తరఫున మనవి ప్రజలకు ఏమనగా ఈ విధంగా మోసపూరితంగా చాలామంది ప్రజలను మోసం చేసే దారిలో రకరకాల మార్గాలు వెతుక్కొని ఉన్నారు. దయచేసి బంగారు అని చెప్పి ఈ విధంగా నకిలీ బంగారును వాళ్ళకు ఒరిజినల్ ఫస్ట్ చూపిస్తారు, తర్వాత నకిలీ బంగారు ఇస్తారు. అట్లా ఎవరు మోసపోవద్దని చెప్పి ప్రజలకు పోలీస్ శాఖ తరఫున మనవి. అట్లాంటి సమాచారం ఏదైనా ఉంటే పోలీస్ శాఖకు డైల్ 112 ద్వారా కానీ మా ఎస్ఐసి నంబర్ల ద్వారా కానీ పెరిగితే వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైనా ఇటువంటి వారి పట్ల ప్రజలు ఖచ్చితంగా అవగాహన ఉండి ఏ సమాచారం ఇచ్చినా మాకు తెలిపితే వారికి తగిన పారదర్శకం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కేసు ఛేదించడంలో ఇమ్మీడియట్గా ఛేదించడంలో కృషి చేసిన మా పోలీస్ సిబ్బంది అందరికీ ఎస్పీ గారు రైటింగ్ తెలపడం వీళ్ళ మీద ఇంతమంది కేసులు ఉన్నాయి సార్. ఒక వ్యక్తికి ఇంతకుముందు కేసు ఉంది, రాజపేటలో ఇటువంటిదే రాజపేట రైల్వే స్టేషన్ సమీపంలో వాళ్ళకు మోసపూరితంగా ఒకటి హారం ఇచ్చే ప్రయత్నం చేసి వాళ్ళు అప్పుడు దాన్ని ఐడెంటిఫై చేసుకుంటే అతని డబ్బుతో పాటు వాళ్ళ దగ్గర నుంచి లాక్కుని వెళ్ళిపోవడం జరిగింది. దాని మీద రైల్వే స్టేషన్ చేసింది. తమిళనాడు వాళ్ళు ఎక్కారు సార్, వాళ్ళకి దీనికి సంబంధం ఏంటి? తమిళనాడుకు చెందిన 2 వాళ్ళ యొక్క కూతుర్ని ఇక్కడ షికారిపాలెంకి ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలో ఇక్కడికి వచ్చి వాళ్ళు 10 రోజుల నుంచి ఇక్కడే నివాసం ఉంటా ఉన్నారు. వీళ్ళ పాత పరిచయాలతో ఈ విధంగా కొత్త వ్యక్తుల్ని మోసం చేయడం జరిగింది. తమిళనాడుకి తంజావూరు చెందిన వాళ్ళని మోసం చేయడం జరిగింది. నిన్న ఉదయం వాళ్ళకి మోసం తీసుకొని సాగేస్తున్నారు. వీళ్ళు ఇమీడియట్గా ఊర్లోకి వస్తే దొరికే ప్రయత్నం ఉదయం 7 గంటలకు ఎఫ్ఐఆర్ అయింది. మనము ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ముమ్మరంగా సంక్రాంతి పంటకు సంబంధించి రూరల్ పరిధిలో